రైల్వే కోడూరులో మరోసారి హర్షవీణ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను ఉద్దేశిస్తూ హర్షవీణ విడుదల చేసిన ఎమోషనల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసింది కానీ నువ్వెందుకు నన్ను వదిలేసావో తెలియడం లేదంటూ తన మనోవేదనను పాట రూపంలో వ్యక్తం చేసింది హర్షవీణ. ఇటీవల రైల్వే కోడూరులో జరిగిన దాడి ఘటన తర్వాత మళ్ళీ వార్తల్లోకి వచ్చిన ఆమె ఈసారి కోపతాపాలను పక్కన పెట్టి భావోద్వేగాలతో స్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అయినా తెలుస్తుంది కానీ నువ్వు నన్ను ఎందుకు వదిలేసావో ఇప్పటికీ తెలియదు. ఎనీవేస్ లిసన్. అలలుగా పడి లేచి కడలిని అడిగావా, తెలుసా తనకైనా తన కల్లోలం ఆకాశం తాకి ఆశ తీరిందా, తీరని దాహం ఆగిందా, జరిగే మదనంలో విషమేదు రసమేదు తేలేనా, ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా మొదలై చివరై ఎదలో రగిలే పగలు రే ఒకటై. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను ఉద్దేశిస్తూ హర్షవీణ విడుదల చేసిన ఎమోషనల్ సాంగ్ వెనుక డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ సంపత్. ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తర్వాత హర్షవీణ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారం నెలల తరబడి సాగుతూ వస్తున్నటువంటి క్రమంలో తాజాగా హర్షవీణ ఓ సాంగ్ తో కూడిన వీడియోను రిలీజ్ చేశారు. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ వీడియోలో తన ఆవేదనతో కూడుకున్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పుకున్నట్లుగా తెలుస్తుంది. పాటకు ముందు ఇది నీకోసమే ఈ పాట అంటూ అరవ శ్రీధర్ ను ఉద్దేశిస్తూ మొదలెట్టారు. అయితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అన్న విషయం కూడా తెలిసిందని, అయితే నువ్వెందుకు నన్ను వదిలేశావో అర్థం కావడం లేదంటూ కూడా ఆమె వేదనతో కూడిన విషయాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అయితే కొన్ని నెలల